10 సంవత్సరాలు అవుతుందండి మేము వాళ్ళని సంబంధం లేదు కాబట్టి మా పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు. కమ్యూనిటీ తరపున మేము ఎన్నో సేవలు కార్యక్రమాలు అనేది చేశాము. కేరళ ఫ్లడ్స్ సమయంలో కూడా మేమందరం మనిషికి మేము భిక్షాటం చేసుకుని జీవించే 100-200లో మేమందరం డబ్బులు పోగు చేసుకొని మా పెద్దవాళ్ళ చేతుల్లో పెట్టి వాటిని మేము ప్రభుత్వానికి అందజేసిన రోజులు ఉన్నాయి. అలాగే 2 సంవత్సరాల కరోనా కాలంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాము. విజయవాడ పరిధిలో ఉన్నటువంటి షాపు యజమానులు అవనివ్వండి, సాధారణ ప్రజలు అవనివ్వండి, అలాగే ప్రభుత్వం వారు అవనివ్వండి, మీరందరూ అందించే సహాయ సహకారాలతో బ్రతికేటటువంటి వాళ్ళం మేము. ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కూడా మేము పాల్పడే వాళ్ళం కాదు. మేము అలాగే టైం టు టైం అనేది మేము మాలో కూడా కొంత డూప్లికేషన్ జరుగుతుంది. ఆ డూప్లికేషన్ని మేము నివారించడం కోసం కొంతమంది విగ్గులు పెట్టుకొని వేషాలు వేసుకొని భార్య పిల్లలు ఉండి సంపాదన ఇతర వృత్తుల సంపాదనను ఆర్జించడం కోసం దీంట్లోకి వస్తున్న వాళ్ళని మేము వాళ్ళ నుంచి మా దూరం చేయడం కోసం మేము 6 to 6 అని చెప్పి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మేము భిక్షాటంలోకి వెళ్ళాలి, ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడకూడదనే ఒక నియమాన్ని మా పెద్దవాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము మా పిల్లలందరికీ నేర్పిస్తూ ఈరోజు వరకు కూడా మేము అదే నియమాన్ని పాటిస్తూ మేము విజయవాడలో జీవనం సాగిస్తున్నాం. కాబట్టి ఈ రోజున జరిగిన ఇటువంటి ఈ వికృత చేష్టకి చర్యకి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి మా సంఘంలో ఉన్నటువంటి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి మా గురించి ఎవరు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అధికార ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరు కూడా మా గురించి తప్పుగా అనుకోవద్దండి. మీ అందరి సహాయ సహకారాల మీద జీవించే వ్యక్తులం మేము. కాబట్టి సభాముఖంగా మీ అందరినీ మేము ప్రార్థించేది ఆ డానియల్ అలియాస్ దమయంతి అనే వ్యక్తికి కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము చాలా గౌరవప్రదంగా మేము జీవిస్తున్నాము. ప్రభుత్వానికి ఆధీనులు అయ్యి మేము బ్రతుకులు సాగిస్తున్నాం. కాబట్టి మా గురించి మీరందరూ దయ ఉంచి మంచి సదుద్దేశాన్ని పెంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.